ఈరోజు విశేషమైన రోజు శుక్రవారం, దశమి మనకు కలిసి వచ్చింది. శుక్రవారం కదా, దశమి. ఇక ఆ మహాలక్ష్మిని పూజించడం చాలా విశేషం. ఈరోజు అందరూ కూడా ఓం మహాలక్ష్మియై నమః అనే నామాన్ని జపించి పరిపూర్ణమైన మహాలక్ష్మి అనుగ్రహం పొందుదాం. ఓం మహాలక్ష్మియై నమః. 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 ఈ నామాన్ని అందరూ జపించండి. లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా మీకుంటుంది. లక్ష్మి అంటే చాలా విశేషం. ప్రకృతిలో లక్ష్మిని విధాలుగా వర్ణిస్తూ ఉంటారు. అందమైన పుష్పాలని చూసినప్పుడు అది లక్ష్మీ అనుగ్రహం, అందుకే అంత అందంగా ఉన్నాయి. పూలు లక్ష్మీ స్వరూపం అంటాం. ఇంట్లో పాలని లక్ష్మీ స్వరూపం అంటాం. దవస ధాన్యాలని ధాన్యలక్ష్మి అంటూ ఉంటాం. సంపదని సంపద లక్ష్మి అంటాం, అంటే ధనలక్ష్మి అంటూ ఉంటాం. అలా ప్రకృతిలో ప్రతి ఒక్క దాన్ని కూడా లక్ష్మీదేవతకే పోలుస్తూ ఉంటాం. ఎంతోమందికి యోగం అనేది ఉంటుంది, కానీ భోగము అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. అటువంటి యోగాలని భోగంగా పరివర్తన చేసే అద్భుతమైన శక్తి లక్ష్మీనామానికి ఉంటుంది. అందుకే ఈరోజు మీలో ఉన్న జ్ఞానం కావచ్చు, సంపద కావచ్చు, ఆరోగ్యంగా ఉండడం కావచ్చు, అన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహం ఉండాలి. కాబట్టి మహాలక్ష్మిని ఈరోజు ధ్యానించండి, లక్ష్మీ అనుగ్రహం పొందండి. ఈరోజు పూజాఫలం. ఏ పూజలో అయినా, ఏ దేవాలయానికి వెళ్ళినా విశేషంగా భగవంతుని దగ్గర మనం తీసుకెళ్లేది పుష్పాలు. అయితే పుష్పాల్లోనే అత్యంత శ్రేష్టమైన పుష్పాల్లోనే అత్యంత పవిత్రమైన పుష్పము కమల పుష్పం. సరస్వతీదేవి మరియు మహాలక్ష్మి ఆ పుష్పాలపైన కూర్చోనుంటారు. దీని అర్థం ఒకటే, లక్ష్మి అంటే సర్వము, అదే ఒక సరస్వతి అంటే జ్ఞానము అని. జ్ఞానము మరియు సంపద, ఈ రెండు కూడా అత్యంత పవిత్రమైనవి అని. అయితే వాటిని పవిత్రంగానే పొందాలి అనే ఒక సంకేతాన్ని అక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు ఇద్దరు అమ్మవార్లు పుష్పాలపైన కూర్చొని. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, పుష్పాలు జలపుష్పాలు అంటాం. ఇక్కడ శరీరము మరియు ఆత్మజ్ఞానం అంటే ఏంటి అంటే, శరీరము అంటే ఈ బురద, ఇవన్నీ కల్మషాలు ఉన్న చెరువు బురద, అందులో నుంచి పుష్పం అలా ఉత్పత్తి అయ్యి ఆ నీళ్ల నుంచే బయటకు వస్తుంది. అలాగే ఈ శరీరంలో నుంచి జ్ఞానము అనేది బయటకు వస్తుంది కదా, ఆ జ్ఞానమే కమల పుష్పము. మనలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీకం ఈ కమల పుష్పం. ఈ కమల పుష్పం అష్టదళ, పద్మదళ, అష్టోత్తరదళ, సహస్రదళ అని 4 విధాలుగా బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అనే చతుర్వర్ణాలతో మనకి ప్రపంచంలో కనబడతాయి. సహస్రదళ చక్రం కూడా మనకు ఉంటుంది. ఇలా పుష్పాల్లోనే శ్రేష్టమైన పుష్పం, అత్యంత పవిత్రమైన పుష్పం కమల పుష్పం. మహాలక్ష్మికి కమల పుష్పాలతో అర్చిస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అదే నీలకమలము అని వస్తుంది. ఆ నీలకమలాన్ని విష్ణువుకి మరియు శివుడికి విశేషంగా అర్చిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. ఆ పరమేశ్వరుడికి నీలకమలాన్ని అందిస్తే మన జీవితంలో అత్యంత వైభోగాన్ని అందిస్తాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరియు గోల్డెన్ లోటస్ అంటే పసుపు రంగు వర్ణంలో ఉన్న లోటస్, అది విశేషంగా బ్రహ్మదేవుడికి, గురువులకి, బ్రహ్మచార్య దేవతలకి అర్చిస్తుంటారు. ఇది కేవలం హిమాలయ పర్వతాల్లో మాత్రమే లభిస్తుంది ఆ ఎల్లో కలర్ లోటస్. మరియు కొన్ని చోట్ల తెల్లటి లోటస్ మనకు కనబడుతుంది, మరియు నీలపు రంగు లోటస్ మనకు కనబడుతుంది, మరియు ఎరుపు నీలపు రెండు మిశ్రణమైతే వచ్చే పింక్ కలర్ ఏదైతే ఉంటుందో అది కూడా కనబడుతుంది. అది మహాలక్ష్మికి సంకేతం. తెల్లటి లోటస్ వచ్చి సరస్వతికి, జ్ఞానానికి సంకేతం. ఎల్లో వచ్చి ధనానికి, గురువులకి, దేవతా శక్తికి సంకేతం. మరియు నీలపు లోటస్ అనేది సుఖానికి సంకేతంగా చూపిస్తూ ఉంది. అలా మన జీవితంలో ఈ లోటస్ అనేవి చాలా విశేషమైనవి. వీటితో జ్ఞానాన్ని పొందొచ్చు,
ఐశ్వర్యాన్ని పొందొచ్చు. అత్యంత పవిత్రమైన కమల పుష్పాలు ఇంటి దగ్గర పెంచితే ఆ ఇంట్లో జ్ఞానము ఐశ్వర్యం వృద్ధి చెందుతుందంట. అందుకే ప్రతి ఇంట్లో చిన్నగా ఒక పాండ్ అంటే ఒక కుండలో మట్టి పోసి అందులో కమల పుష్పాలు పెంచండి. ఆ పుష్పం విడిగిన తర్వాత ఆ ఒక్క పుష్పాన్ని తీసి మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి అలంకరించండి. దానివల్ల ప్రకృతి సంతోషిస్తుంది, మీ సంకల్పాలు సిద్ధి అవుతాయి. ఎక్కడైతే కమల పుష్పాలు మన ఇంటి చుట్టుపక్కన ఉంటాయో అక్కడ దేవతల వాసస్థానము అంటూ ఉంటారు. అంతేకాదు అవి ఉన్న చోటు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అక్కడ నెగిటివ్ ఎనర్జీ దరిదాపుల్లోకి రాదు అని కూడా శాస్త్రాలు మనకు తెలియచేస్తున్నాయి. ఇటువంటి మహోత్తరమైన కమల పుష్పాలని దేవతలకి అందిద్దాం, జ్ఞానాన్ని పొందుదాం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. చాలామందికి శరీరంలో చాలా రకాల వ్యాధులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. దాంట్లో ఎక్కువ శాతం థ్రోట్ ఇన్ఫెక్షన్సు, జలుబు లక్షణాలు మరియు అజీర్ణ శక్తి లేదో స్టమక్లో ఏదో ఇన్ఫెక్షన్ లాగా ఇటువంటివి జనరల్గా అందరికీ కనబడుతూ ఉంటాయి. చాలామంది ఉపవాసం చేసే వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ దీనివల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు కూడా చాలామందికి చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనకి ఆరోగ్యంలో ఇమ్యూనిటీ లెవెల్ అంటే రోగ నిరోధక శక్తి అనేది ఉండాలి. ఎందుకంటే మనము ఈ ఒక శరీరానికి శక్తి ఎలా ఉంటుందో ఆ శక్తి ఉన్న ఆ శక్తికి హాని కలగకుండా సర్వదా కాపాడుతూ రోగ నిరోధక శక్తి అనేది శరీరంలో ఉంటుంది. ఆ రోగ నిరోధక శక్తి తగ్గుతూ ఉంటే దోమ కుట్టిన ఇక మలేరియా వస్తుంది. ఏదైనా తినరాంది తింటే ఇక వాళ్ళు ఇమ్మీడియట్ ఫుడ్ పాయిజన్ అయిపోతూ ఉంటుంది, లేదా వామిట్ చేసుకుంటూ ఉంటారు. కొందరికి నోటిలో దుర్వాసన మరియు నీరు శరీరంలో తక్కువైనప్పుడు, శరీరంలో ఆహారం చక్కగా స్వీకరించకపోతే, ఇప్పుడు మీరు భోజనం తినలేదు అనుకోండి, భోజనం సేవించకపోతే ఏమవుతుంది అంటే మీ పేగులు ఏవైతే ఉంటాయో ఆ పేగులు తనకు తానే తినుకోవడం అలవాటు అవుతుంది. ఎప్పుడైతే తనకు తానే తినడం అలవాటు అవుతూ ఉంటుందో అప్పుడు మీరు మళ్ళీ ఆహారం తినడానికి అది స్వీకరించడు. ఎందుకంటే పేగులే తినుకోవడం అలవాటు పడుతుంది కాబట్టి. తర్వాత మీకు ఆకలి అనేది తగ్గిపోతుంది, తింటే జీర్ణం అవ్వదు. అందుకే కాస్త అయినా సమయానికి ఆహారం తింటూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. అలా స్టమక్లో ఏదైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే, పేగలు తనకు తానే తినుకోవడం స్టార్ట్ అయితే అప్పుడు కడుపులో నుంచి కూడా వైరస్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా అనారోగ్యం వస్తుంది. మనకి ఎప్పుడు కూడా ఏ ఆహారం సేవించినా కూడా దానివల్ల ఏదో ఒక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముందుగా జీర్ణశక్తి బాగుండాలి. రెండోది మనకి శరీరంలో రోగ నిరోధక శక్తి బాగుండాలి. ఈ రెండు వచ్చాయనుకోండి, ఎటువంటి వ్యాధి వచ్చినా దాని నుంచే బయటకు వచ్చేయచ్చు. ఆ రెంటిని పెంచే ప్రాపర్టీస్ మనకి ఎన్నో ఆహార రూపాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. దాంట్లో అద్భుతంగా పనిచేసే ఈ లవంగం మౌత్ ఫ్రెష్ ఒకటి, ఎప్పుడు నోట్లో ఉంటే మౌత్ ఫ్రెష్గా ఉంటుంది. నోట్లో ఎటువంటి దుర్వాసన రావడం కానీ, అక్కడ ఏదైనా వైరస్ ఉత్పత్తి అవ్వడం కానీ అలాంటివి చేయదు. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇది తగ్గిస్తుంది, మరియు జలుబు లక్షణాలు ఉన్నా తగ్గిస్తుంది. మరియు ఈ ఒక వర్షాకాలంలో క్లైమేట్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే ఏదైనా రోగాలు ఉంటే దాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. అంటే దీన్ని జస్ట్ భోజనం అయిన తర్వాత నోట్లో ఒకటి పెట్టుకొని ఉంటే చాలు. అప్పుడప్పుడు దాన్ని వేరే కొత్త వేసుకోవాలి. దినానికి 2 నుంచి 5 లవంగాలే స్వీకరించాలి. ఎక్కువ తింటే శరీరం వేడైపోతుంది. శరీరం ఎక్కువ వేడైతే అప్పుడు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. రోజుకి 5 లవంగాల కన్నా ఎక్కువ సేవించకూడదు. అలా మీకు నోటి దుర్వాసన వెళ్ళిపోతుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ కూడా. అంత అద్భుతమైన శక్తి ఈ లవంగాలకు ఉంటాయి. దీనివల్ల రోగాలు రాకుండా ఇది కాపాడడానికి మనకి దారి చూపిస్తుంది. గురుజీ, ఇక రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు శనివారం ఏకాదశి విశేషం. విష్ణు ఏకాదశి కదా, శనివారం కూడా కలిసి వచ్చింది, చాలా మంచిది. మరియు భాద్రపద మాసం. రేపు ఉదయాన్నే ముందుగా తులసి కోటకి అంటే తులసికి పూజించి
తదుపరి దేవుడి గదిలో కూర్చొని మహావిష్ణువుకి తులసి అర్చన చేయాలి. మనం ఏ చెట్టునైతే పూజించుంటామో ఆ చెట్లో నుంచి తులసిని తీసి విష్ణుకి అలంకరించకూడదు. గుర్తుంచుకోండి, వేరే చెట్లు పూజించకుండా ఉన్న చెట్లలో ఉందో లేదో ముందుగానో ఆ తులసిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని మహావిష్ణు అష్టోత్తరం చెప్పుకొని తులసితో అలంకరించి పూజిస్తే పితృదోషాలు ఉంటే తగ్గుతాయి. ఎందుకంటే రేపు ఉత్తరాషాఢ నక్షత్రంలో కాబట్టి, ఏకాదశి కాబట్టి విశేషంగా పితృదోషం పోతుంది. మరియు విష్ణు సహస్రనామం చదివితే మనం ఏదైనా సంకటంలో ఉంటే దాని నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు శుక్రవారం చాలా విశేషం. ఈరోజు సాయంత్రం ఎవరికైనా భార్యాభర్తల్లో గొడవలు ఉంటే, ఇక మేము విడిపోతాము, ఇక మేము దూరంగా ఉన్నాము, లేదో మాకేదో సమస్య ఉంది, ఆ కుటుంబం వల్ల మేము బాధపడుతున్నాం, ఒకరిలో నమ్మకం తగ్గిపోయింది, ఇటువంటి వారు ఏదైనా సమస్యల్లో ఉంటే భార్యాభర్తల సఖ్యత కోసం ఈరోజు సాయంత్రం మన ఇంట్లో ఉన్న లక్ష్మీనారాయణ అంటే భార్యాభర్తలు సమేతంగా ఉన్న లక్ష్మీనారాయణ వాళ్ళ ముందు 2 బెల్లము ముద్దలు కానీ లేదా బెల్లం అచ్చలు కానీ పెట్టి వాటిపై నెయ్యిలో డిప్ చేసిన వత్తులను పెట్టి దీపం వెలిగించాలి. అలా వెలిగించి ఆ లక్ష్మీనారాయణలకి ఎర్ర పుష్పాలతో అలంకరించి పూజించి తదుపరి కాస్త కుంకుమ పువ్వు ఉంటుంది కదా, చిన్నగా కుంకుమ పువ్వు, ఆ కుంకుమ పువ్వుతో పాలల్లో రుద్ది గంధంలా తీయాలి. గంధం తీసి ఆ లక్ష్మీనారాయణకి ఇద్దరికి లేపన చేసి మిగతాది అలాగే ఉంచి దేవుడి దగ్గర పెట్టి పూజించి దాన్ని ఈరోజు రాత్రి నుదుటిలో ధరించి తర్వాత ఇంట్లో మీ భర్తకి పెట్టడము లేదో మీరైనా పెట్టుకోవడం, ఇలా చేసి మిగతా దాన్ని కాస్త తీసి ఇంటి గుమ్మానికి పెట్టడం వల్ల మన ఇంట్లో కుటుంబ సఖ్యత జరుగుతుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత కలుస్తుంది. అద్భుతమైన యోగ